తెలియజేస్తున్నాను. మీరు నా మిత్రులు డాక్టర్ జాన వీరభద్ర ప్రసాద్ గారు మలిక్పురంలో సర్జన్గా చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో గడిచిన 45 ఏళ్ళుగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సృష్టించినటువంటి బీభత్సం మీకు అందరికీ తెలిసిందే. ఈ 45 ఏళ్ల కాలంలో 9 కోట్ల మందికి పైగా ఈ జబ్బు సోకి ఇప్పటికే 4.5 కోట్ల మంది ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది పైగా ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి 1981లో అమెరికాలో బయటపడినప్పుడు ఇది కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో లేదా హోమోసెక్సువల్స్కి గేస్కి సంబంధించిన జబ్బుగా అందరం పరిగణించాం. తదుపరి కొద్ది కాలంలోనే పేద దేశాలు అలాగే వర్తమాన దేశాల్లో ఈ జబ్బు చాలా ప్రబలంగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. హెచ్ఐవి జబ్బు ఎందుకు ఇంత ముఖ్యమైన ప్రమాదకరమైనటువంటి ప్రజారోగ్యానికి ఒక పెద్ద సవాల్గా మిగిలింది అనేటువంటి మనం చూస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని అంతరింపజేస్తుంది. ఇది దెబ్బతీయడం మూలంగా మన చుట్టూ ఉండేటువంటి జబ్బులకి త్వరగా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆర్థిక అభివృద్ధి మూలంగా గడిచిన శతాబ్ద కాలంగా క్షయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే హెచ్ఐవి వచ్చిందో హెచ్ఐవి ఈ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుందో అప్పుడు ఈ క్షయ వ్యాధి కూడా బాగా ప్రబలంగా వ్యాపించడం అలాగే బయటపడడం జరుగుతుంది. క్షయ వ్యాధి కూడా ప్రపంచ ఆరోగ్య రంగానికి పెను సవాలు. ఈ పేద దేశాల్లోనూ వృద్ధులోని దేశాల్లోనూ ఈ క్షయ వ్యాధి 1 కోటి మంది పైనే సంవత్సరానికి సోకి లక్షల మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 100కి 60 మంది వరకు క్షయ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ఎక్కడైతే ఈ 2 జబ్బులు ప్రబలంగా ఉన్నాయో, ఏవైతే ఆఫ్రికాలో సహారా ఎడారికి దిగున ఉన్నటువంటి అనేక దేశాలు, అట్లనే సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా సౌత్ అమెరికాలోని కొన్ని పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల్లో ఈ 2 జబ్బులు చాలా ప్రబలంగా ఉంటూ ఉంటాయి. ఈ హెచ్ఐవి వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించేటువంటి ఖరీదైన పరీక్షలు CD4 లింఫోసైట్ కౌంట్ అంటాం, అట్లనే హెచ్ఐవి వైరల్ లోడ్ అంటాం. ఈ వైరల్ లోడ్ పరీక్షలు అనేటువంటివి ఆధునిక టెక్నాలజీతో పాటు ఎక్కువ ఖరీదైనటువంటివి అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే ఈ జబ్బు ఈ 2 ద్వయం ఏవైతే సిండమిక్ అంటాం, ఒకదాన్ని ఒకటి ప్రతిరలింపు చేసేటువంటి జబ్బులు, ఈ హెచ్ఐవి క్షయ జబ్బులు ఎక్కడైతే ప్రబలంగా ఉన్నాయో ఆ దేశాల్లో వాళ్ళకి ఉండేటువంటి ఆర్థిక వనరుల మూలంగా ఆరోగ్య రంగాలు అంత గొప్పగా లేకపోవడం మూలంగా ఏవైతే మనం వ్యాధి నిర్ధారణ తీవ్రతని అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటామో CD4 వైరల్ లోడ్ పరీక్షలు, అవి సర్వత్రా అందుబాటులో ఉంటాయి. కానీ మెట్రో నగరాల్లోనూ అట్లనే రాజధాని నగరాల్లోనూ టెర్షియరీ కేర్ సెంటర్లోనూ అందుబాటులో ఉంటాయి. ఈ క్షయ వ్యాధికి సంబంధించి మన అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పరీక్ష చేస్తున్న టీకా, దాన్ని మాంటూ పరీక్ష అంటాం. అదే మాంటూక్స్ అంటూ ఉంటారు, కానీ మాంటూ పరీక్ష, దాన్ని ట్యూబర్క్యులిన్ పరీక్ష అంటాం. ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ కోసం వాడుతూ ఉంటాం కొంతమేరకు. ఈ పరీక్ష ఏదైతే సెల్ఫ్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటాం, కణాధారమైనటువంటి రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆ అంశాన్ని దృష్టిలో తీసుకుని ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో క్షయ బారిన పడినటువంటి రోగుల్లో ఈ పరీక్ష ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది నేను MD చదువుతున్నప్పుడు 1998-99లో నా పరిశోధన సిద్ధాంతంగా నేను పరిశీలించాను. అప్పటి వరకు ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో ఈ ట్యూబర్క్యులిన్ టెస్ట్ ఏదైతే మాంటూ టెస్ట్ అంటూ ఉంటామో, ఈ మాంటూ టెస్ట్ అనేటువంటిది మామూలుగా అయితే 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కొక్కు ఇంజెక్షన్ చేసిన తర్వాత 48 గంటల నుంచి 72 గంటలు మనం పరీక్ష చేస్తాం. కొక్కు 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని క్షయ వ్యాధికి సూచికగా తీసుకుంటాం. అయితే హెచ్ఐవిలో ఏదైతే ఈ కణాధారమైనటువంటి రోగ నిరోధక శక్తి సెల్ఫ్ ఇమ్యూనిటీ తగ్గుతుందో దాని మూలంగా మనకి తగ్గుతుంది. అందుకని 5 మిల్లీమీటర్స్ 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను చూద్దాం. ఒకటి
ఖర్చు తక్కువతో కూడుకున్న ఒక పరీక్ష. రెండవది ప్రోగ్నోస్టికేషన్ అంటే కనుక ఏ పేషెంట్స్కి ప్రాణాపాయం ఎక్కువగా ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అంటే ఒక సబ్ సెక్టర్ కింద వాళ్ళని తీసుకుని ఎక్కడ వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిందో దాన్ని పెంచి తద్వారా అవుట్పుట్ అంటే కనుక వాళ్ళ మరణానికి దగ్గరగా ఉన్నవాళ్ళు కదా వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఆయన ఈ పరీక్ష చేశారు. దీన్ని గవర్నమెంట్ ఇలాంటి చిన్న చిన్న పరీక్షల్ని పరిగణలో తీసుకోవట్లేదు. గవర్నమెంట్ పరిగణలో తీసుకుంటే కనుక మన ప్రజాబాహుళ్యానికి బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. రెండవది సింగిల్ ఆధార్ అంటే కనుక ఇలాంటి పేపర్ రాయాలంటే కనుక దీని మీద చాలా అవగాహన ఉండాలి. అదే సమయంలో పూర్తిగా కావాలి. సింగిల్ ఆధార్గా ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని ఒక రీసెర్చ్ ఆర్టికల్ కింద పబ్లిష్ చేయడానికి